సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు ఏమేం చేశారు అన్న దానికి సంబంధించి మొత్తం మొదటి రోజు నుండి ఇప్పటి వరకు సిఐ నాగరాజు ఎలా వ్యవహరించారన్న దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారులు స్పష్టంగా వివరాల్ని పొందుపరిచారు. సాయి కృష్ణపై 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. మృతుడిని కస్టడీలోకి, మృతుడు అంటే సాయి కృష్ణ కస్టడీలోనికి తీసుకున్న విషయాన్ని మహిళా కానిస్టేబుల్ నెంబర్ 742 సెక్షన్ హెడ్ అయిన లోయా నాగరాజుకు తెలియజేశారు. అంటే ప్రాసెస్ ముద్దాయి అంటే సిఐ నాగరాజు మే 6వ తేదీన ఉదయం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత మృతుడిని అంటే సాయి కృష్ణను అతడి సెల్ ఫోన్ ను సిఐ నాగరాజుకు అప్పగించారు. అంటే కానిస్టేబుల్ మొత్తం సిఐ నాగరాజుకి సెల్ ఫోన్ తో పాటు సాయి కృష్ణను సిఐ నాగరాజుకు అప్పగించారు. మే 6న ఉదయం సాయి కృష్ణను సిఐకి అప్పగించగా ఆయన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ అలా చేయలేదు సిఐ నాగరాజు. ఏ మెజిస్ట్రేట్ ముందు కూడా సాయి కృష్ణను హాజరుపరచలేదు. దానికి చట్టబద్ధమైన కారణాన్ని కూడా సిఐ నాగరాజు చెప్పలేదు. తన కుమారుడిని తీసుకెళ్లారని తెలుసుకున్న తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా లాకప్ లో తీవ్ర గాయాలతో సాయి కృష్ణ కనిపించాడు. విడిచిపెట్టాలని కోరగా సిఐ నాగరాజు సాయి కృష్ణ తల్లిని తీవ్రంగా బెదిరించాడు, బూతులు తిట్టాడు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చెప్పిన అంశాలు ఇవన్నీ. బూతులు తిట్టాడు. సాయి కృష్ణ తల్లి తన సోదరైన న్యాయవాదికి ఈ విషయాన్ని చెప్పగా న్యాయవాదులు కూడా అక్కడికి వెళ్లారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ లైవ్ విట్నెస్ 17 తాను మే 6 నుంచి మే 8 మధ్య మృతుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూశానని చెప్పాడు. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక సబ్ ఇన్స్పెక్టరే తాను పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణను చూశానని చెప్పేసాడు. ఇది అత్యంత కీలకంగా మారుతోంది. ఫ్లిప్కార్ట్ డెలివరీకి సంబంధించిన ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను సాయి కృష్ణను చూశాను అని సబ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. గౌరవనీయమైన కోర్టు అంటే హైకోర్టు మృతుడిని జూన్ 15 లోపు లేదా ఆ తేదీ నాటికి కోర్టు ముందు హాజరుపరచాలని కృష్ణలంక పోలీసులను ఆదేశించింది. ముద్దాయి అయిన అంటే నాగరాజు గౌరవ హైకోర్టులో లిఖిత పూర్వకంగా వివరణ ఇస్తూ మృతుడిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. అయితే తన సొంత లిఖిత పూర్వక అభ్యర్థన మేరకే, ఇది చాలా కీలకం, అయితే తన సొంత లిఖిత పూర్వక అభ్యర్థన మేరకే విజయవాడ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మృతుడిని అంటే సాయి కృష్ణను మార్కాపురంలో పట్టుకొని ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీస్ కస్టడీకి అప్పగించిన నిజాన్ని ఆయన దాచిపెట్టారంటే సిఐ నాగరాజు హైకోర్టు ముందు దాచిపెట్టారు అని సిట్ తన రిమాండ్ రిపోర్ట్ చెప్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు, పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేసే టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ఎందుకు తీసుకొని వచ్చారు అన్న ప్రశ్నకు ఈరోజు ఏం చెప్తున్నారు, సాయి కృష్ణను తీసుకురావాల్సిందిగా సిఐ నాగరాజే లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వెళ్ళి తీసుకొని వచ్చి అతడిని నాగరాజుకు అప్పగించారు అని తేల్చారు. అంటే ఇదేంటి, ఇంకా పై అధికారులకు ఎవరికి సంబంధం లేదు. సిఐ నాగరాజే రిక్వెస్ట్ చేస్తే లిఖిత పూర్వకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కాస్త సాయం చేశారు, సాయి కృష్ణను పట్టుకొని వచ్చి అప్పగించారు అన్న లెవెల్కి తీసుకెళ్లారంటే పూర్తిగా ఇది సిఐ నాగరాజు లెవెల్లోనే ఆగిపోయే కేసులాగా కనపడుతోంది. కృష్ణలంక పోలీసులు ఉపయోగించిన 3rd డిగ్రీ పద్ధతులను, అక్రమ నిర్బంధంపై ఆరోపణలు చేస్తూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు కాగా అంటే లోకల్ కోర్టులో దాఖలు చేశారు. కాగా మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ ను భద్రపరచాల్సిందిగా సదరు కోర్టు జూన్ 18వ తేదీన చెప్పింది. కరెక్ట్. కోర్టు ఆదేశాలతో జూన్ 19వ తేదీన అంటే మరుసటి రోజు మంగళగిరి ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సైంటిఫిక్ అసిస్టెంట్ అక్కడికి వెళ్లి పరిశీలన చేయగా కోర్టు చెప్పిన కాలానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లేదు అని తేలింది. ఈ కీలకమైన కాలంలో ముఖ్యంగా మృతుడిని అంటే నాగరాజును పట్టుకొని స్టేషన్ కు తీసుకువచ్చిన సమయంలో సీసీ ఫుటేజ్ లేకపోవడం గమనార్హం అని సిట్ స్పష్టంగా వెల్లడించింది. అంటే ఉద్దేశపూర్వకంగానే సీసీ ఫుటేజ్ మాయం చేశారని కూడా తేల్చేస్తోంది. ఇప్పటి వరకు మృతుడి శవం లభించకపోవడం, ప్రాథమికంగా సాక్ష్యాలను మాయం చేసే ఉద్దేశంతో, నేరస్తుల్ని చట్టపరమైన శిక్ష నుంచి రక్షించే ఉద్దేశంతో మృతదేహాన్ని దాచిపెట్టడం, పూడ్చిపెట్టడం లేదా రహస్యంగా పారవేయడం జరిగిందని సూచిస్తోంది. అంటే ఈ మొత్తం అన్ని చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే శవాన్ని ఎక్కడో పడేయడమో, దాచిపెట్టడమో, పూడ్చిపెట్టడమో చేశారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సాయి కృష్ణను చంపేశారు, సిఐ నాగరాజు ఆధ్వర్యంలోనే చంపేశారు అని స్పష్టంగా సిట్టు కూడా చెప్పేస్తోంది. మృతుడిని పట్టుకోవడం, అతడిని ముద్దాయికి అప్పగించడం అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని ముద్దాయి అంటే నాగరాజుకు అప్పగించడం, పోలీస్ కస్టడీలో అతడి ఉనికి ఉండడం అంటే ఎస్ఐ ధృవీకరించారే ఉన్నారని, అతడి శరీరంపై కనిపించిన గాయాలు తల్లి చెప్పారు తీవ్ర గాయాలున్నాయి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోవడం, హైకోర్టు ముందు నిజాలు దాచడం,
కీలక కాలంలో సీసీ ఫుటేజ్ లేకపోవడం, మృతుడి ఆచూకీని ముద్దాయి వెల్లడించకపోవడం, అంటే నాగరాజు ఇప్పటికీ చెప్పకపోవడం వంటి అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని చూస్తే మృతుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడే తీవ్ర గాయాలకు గురై ముద్దాయి కస్టడీలోనే, అంటే నాగరాజు కస్టడీలో సాయికృష్ణ ఉన్నప్పుడే అతడు మరణించాడు అనడానికి బలమైన ప్రాథమిక ముగింపుకు దారితీస్తున్నాయి, అంటే ప్రాథమికంగా బలమైన ఆధారాలు నిర్ధారణ అవుతున్నాయి అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన క్రమాన్ని తెలుసుకోవడానికి, మృతుడి శవాన్ని గుర్తించడానికి, ఇందులో పాలు పంచుకున్న ఇతర వ్యక్తుల్ని గుర్తించడానికి, నేరానికి సంబంధించి తదుపరి ఆధారాలను సేకరించడానికి ముద్దాయిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముద్దాయి అంటే నాగరాజును తీసుకోవాల్సిందే కస్టడీకి అని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడున్న ఆధారాలను బట్టి సాయికృష్ణ తల్లి కోర్టులో పిటిషన్ వేయడానికి ముందే, అంటే జూన్ 2కు ముందే సాయికృష్ణ చనిపోయాడని బలంగా తెలుస్తోంది. అంటే సాయికృష్ణ ఇక లేడు. ముద్దాయి దర్యాప్తుకు సహకరించడం లేదు, అంటే సిఐ నాగరాజు దర్యాప్తుకు సహకరించడం లేదు. సుదీర్ఘంగా విచారించినప్పటికీ మృతుడి ఆచూకీ, శవాన్ని పారవేసిన విధానం, సాక్ష్యాలు అదృశ్యానికి దారితీసిన పరిస్థితులపై తనకున్న అవగాహన, ప్రత్యేక జ్ఞానాన్ని, ఆ నిజాల్ని బయటకు వెల్లడించడం లేదు. దీనికి విరుద్ధంగా ముద్దాయి అంటే నాగరాజు దాటవేత సమాధానాలు ఇస్తూ దర్యాప్తు పురోగతికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. నిజాలు చెప్పకపోగా దర్యాప్తుకు ఆటంకం కలిగించేలాగా దాటవేత సమాధానాలు ఇస్తూ ఉన్నారని కూడా చెప్తోంది. మృతుడి శవాన్ని గుర్తించడం, నేరానికి పాల్పడిన వారందరినీ గుర్తించడం కోసం, అసలు ఈ నేరానికి సంబంధించిన ఉద్దేశం, మోటివ్ ఏంటి అని కనిపెట్టడం కోసం కస్టడీకి ఇవ్వాలి సిఐ నాగరాజుని అని సిట్ అధికారులు కోర్టును కోరారు. సో మొత్తం మీద అయితే చాలా క్లియర్గా అర్థమైపోతున్నది. టాస్క్ ఫోర్స్ పోలీసులు నాగరాజు లిఖితపూర్వకంగా కొడితే సాయం చేసి మార్కాపురం నుంచి సాయికృష్ణని తీసుకొని వచ్చి నాగరాజుకు అప్పగించారని చెప్తున్నారు. సెల్ ఫోను అతడిని కూడా అప్పగించేశారని చెప్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ ఉండడాన్ని నేను స్వయంగా చూశానని అదే స్టేషన్లో పనిచేసిన ఎస్ఐ కూడా సాక్ష్యం ఇచ్చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏది సీసీ ఫుటేజ్ మాయం చేయడం, హైకోర్టుకు తప్పుదారి పట్టించడం, ఏది తనకు అప్పగించిన తర్వాత కూడా మాకు సంబంధం లేదు, ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పడం, ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే సిఐ నాగరాజే ఈ నేరానికి పాల్పడ్డారు అని సిట్టు డైరెక్ట్ గా చెప్తోంది. ఇప్పుడు కనిపెట్టాల్సింది శవం ఎక్కడుంది, శవాన్ని ఏం చేశారు, ఎవరెవరు ఈ ఇన్సిడెంట్ లో పాల్గొన్నారు, ఎవరు ఎనుక ఉన్నారు, అసలు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడానికి మోటివ్ ఏంటి, వీటిని మాత్రమే కనిపెట్టాల్సి ఉంది అని సిట్టు చెప్తోంది. సో ఫర్దర్ గా ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అన్నది అయితే చూడాలి. టాస్క్ ఫోర్స్ పోలీసులంతా సిపి పరిధిలో పనిచేస్తారు కాబట్టి సిపికి సంబంధం ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఈయనే టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు లిఖితపూర్వకంగా, అందుకే వాళ్ళు వచ్చి సాయం చేశారు అన్నట్టుగా ముగించేశారు.